ఈరోజు పుట్నాల పప్పు బెల్లంతోటి ఒక మంచి హెల్తీ స్వీట్ ఎలా చేయాలో చూద్దాం. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. అందుకోసం ముందుగా పావు కప్పు బొంబాయి రవ్వను, అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండిని, చిటికెడు సాల్టు, చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత చేత్తోటి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే అర టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని పిండిని బాగా పట్టించాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక 5 నిమిషాలు పిండిని మద్దన చేసుకుంటూ కలుపుకోవాలి. చివరగా దీనిపైన నూనెను రాసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత లోపల స్టఫింగ్ కోసం ఒక కప్పు పుట్నాల పప్పును, ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అందులోనే తురిమిన ఎండు కొబ్బరిని ఒక కప్పు వరకు వేసుకొని మొత్తాన్ని కలిసే వరకు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి ఈ విధంగా కలుపుకొని దీనిని సమాన భాగాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నాకు కప్పు గోధుమ పిండికి 10 వరకు పిండి ముద్దలు వచ్చాయి. తర్వాత వీటిని ఈ విధంగా ఒక దాంట్లో గిన్నెలో పెట్టుకొని ఇవి ఆరిపోకుండా ఏదైనా ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ మనం చపాతీ అయితే ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా పలచగా చేసుకోవాలి. దీని లోపల స్టఫింగ్ పెట్టుకొని వీటిని చివర్లను ఈ విధంగా మడుచుకోవాలి. చివరిగా వీటిపైన నీళ్లను రాసుకొని మడుచుకున్నామంటే ఇవి లోపల స్టఫింగ్ బయటకు రాకుండా విడిపోకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత దీన్ని పూరి కర్రతోటి పైన చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. వీటిని ఎక్కువగా పలచగా రుద్దుకోకండి, ఎందుకంటే లోపల స్టఫింగ్ బయటకు వచ్చి అంతా నూనెంతా పాడైపోతుంది. కాబట్టి ఈ విధంగా కొద్దిగా మందంగా రుద్దుకోవాలి. ఇప్పుడు వీటిని వేపుకోవటం కోసం సరిపడినంత నూనె పోసుకొని నూనె హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ పాకెట్స్ను వేసుకొని వేపుకోవాలి. వీటిని వెంటనే గరిటెతోటి కదపకండి. ఈ విధంగా అన్ని పైకి వచ్చిన తర్వాత మాత్రమే గరిటెతోటి వీటిని ఈ విధంగా కలబెట్టుకోవాలి. తర్వాత పాకం కోసం ఒక కప్పు బెల్లాన్ని, పావు కప్పు నీళ్లను పోసుకొని దీన్ని పాకం పట్టుకోవాలి. చూడండి, ఈలోపు ఈ పాకెట్స్ కూడా వేగిపోయాయి. ఇవి బాగా ఎర్రగా వేగనవసరం లేదు. బాగా ఎర్రగా వేగాయంటే ఇవి కొద్దిగా గట్టిగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉన్నా సరే లోపల స్టఫింగ్ అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకం చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇది ఎటువంటి పాకం రానవసరం లేదు, కొద్దిగా నూనెలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసి పట్టుకున్న ఈ పాకెట్స్ని పాకంలో ఒక్కొక్కటిగా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఎక్కువసేపు పాకంలో ఉంచారంటే ఇవి పాకాన్ని ఎక్కువగా పీల్చేసి ఇవి కొద్దిగా మెత్తగా అయిపోతాయి. కాబట్టి వెంటనే తీసేసుకుంటే క్రిస్పీగా అవుతాయి. ఈ విధంగానే అన్ని పాకెట్స్ను పాకంలో వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే, పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే పాకెట్స్ రెడీ అయిపోయాయి. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చివరిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.